నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. దుబాకలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, అర్హులకు అందాల్సిన ఇంద్రమహిళ కేటాయింపులు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబాక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు హరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దుబాక నియోజకవర్గ స్థాయి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన లబ్ధిదారులందరికీ కూడా మన ధన్యవాదాలు. ముఖ్యంగా మరి చాలా సమస్యలు మరి అల్లాడుతున్నారు రైతులు. ముఖ్యంగా ఇక్కడ నిన్నగాక మొన్న వడగళ్ల వానబడి చాలా గ్రామంలో కూడా పంట నష్టం జరిగింది. మరి గతంలో మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సమయం వచ్చిందంటే యాసంగి కానీ వానకాలం కానీ మరి సివిల్ సప్లై సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి రైస్ మిల్లర్ తోటి కలెక్టరు అడిషనల్ కలెక్టర్లు కూర్చొని ఏ గ్రామంలో ఎంత ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఆ గ్రామం సంబంధించిన బార్దాన్ వస్తుందా లేదా, ఎన్ని లారీలు అలాట్మెంట్ చేయాలి, మరి ఎక్కడ ఏ గోదాం షిఫ్ట్ చేయాలా, ఏ రైస్ మిల్కి షిఫ్ట్ చేయాలని చెప్పి మరి ఒక 1 month నుంచే ఇవన్నీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు అది పూర్తిగా ఏ మంత్రి కూడా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ మరి కలెక్టర్ కానీ ఏ ఒక్క రోజు కూడా మరి ఇంత పెద్ద నియోజకవర్గంలో మరి ఇలా ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా మరి వడ్లు పండించే ప్రాంతం ఇలా దుబాక నియోజకవర్గం. అన్ని 8-9 మండలాల్లో కూడా మొత్తం ప్యాడీ మరి మా రైతులు పండిస్తారు. ఇక్కడ ఎవ్వరు కూడా పట్టించుకునే అధికారులు లేరు. ఇప్పటి వరకు ఒక మంత్రి వచ్చి దుబ్బాకలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ మెదక్ జిల్లాలో కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఒక్క రివ్యూ కూడా పెట్టకపోవడం నిజంగా బాధాకరం. మేము గతంలో మా జిల్లా మంత్రి కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి అనునిత్యము మరి 15 రోజులకు ఒక్కసారి మండల్ వైజ్ కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి రైతులకు గోడాంలు, రైస్ మిల్లు, లారీలు, దానికి సంబంధించిన సంచులు ఇవన్నీ కూడా మరి దగ్గరుండి మేము గతంలో చూసుకున్నాం. మరి ఇప్పుడు మరి చాలా ప్యాడీ ఈ సంవత్సరము మరి ఉత్పత్తి అయింది. కనీసము ఏ గ్రామం నాకు రోజు పొద్దున్న నుంచి తెల్లారదాక మరి రోజు ప్రతి గ్రామం నుంచి ఫోన్లు వస్తున్నాయి. సార్ మాకు లారీ రావట్లేదు, ఇప్పటి వరకు రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు, మరి ఏ రైస్ మిల్లు పోయినా కానీ తరుగు ధాన్యం ఎక్కువ తీస్తున్నారు, గతంలో తీసిన దానికంటే ఇప్పుడు రెండింతలు తీస్తున్నారు, 5 కిలోలు తీస్తున్నారు, 6 కిలోలు తీస్తున్నారు. మరి ఇలాంటి కంప్లైంట్స్ చాలా కూడా రావడం జరుగుతున్నది. మరి ఇప్పటికైనా మరి ఇంకా 50% కూడా పూర్తిగా కటింగ్ కాలేదు. మరి ఇప్పటికైనా మరి అధికారులు సమీక్ష సమావేశం పెట్టి మరి ఇమీడియట్గా మరి ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ లోపాలు ఉన్నాయి, ఏ రైస్ మిల్లులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎంత కట్ చేస్తున్నారు, అసలు ఫార్మర్స్కు రైస్ మిల్లర్లు కానీ మరి కొనుగోలు కేంద్రాలల్లో ఎన్ని కిలోలు వాళ్ళు తరుగు ధాన్యం తీసినా కానీ దాని మీద ఏ అధికారి కూడా స్పందిస్తలేడు. మేము అధికారులతో కూడా మాట్లాడితే డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కానీ ఆర్డీఓలు కానీ వాళ్ళకు కూడా మాకు సమాచారం లేదంటున్నారు. ఈ విధంగా ఈ గుడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల కోసం పూర్తిగా మరి ఈ ఏం జరుగుతుందని చెప్పి ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మా రైతుల తరఫున కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి ఇంకొక సమస్య, మరి పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. మరి మొన్నటికి మొన్న ఒక దుబ్బాకల ఎస్ఐ మీద కంప్లైంట్, మరి భయంకరంగా లంచాలు తీసుకుంటుండ్రని మరి ఆ లంచాలు తీసుకొని నినాగం ఉన్న మరి మిడిదొడ్డిలో ఒక ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి నేను TV9లో నేనే స్వయంగా చూసిన. ఎస్ఐ లంచం తీసుకుంటే పట్టుబడ్డాడు, 10,000 రూపాయలు లంచం తీసుకుంటే సస్పెండ్ చేసినామని చెప్పి టీవీలలో హోంగార్డ్ తర్వాత ఎస్ఐ సస్పెండ్ అని చెప్పి ఎస్ఐ లంచం తీసుకున్నాడు, హోంగార్డ్ త్రూ కానిస్టేబుల్ త్రూ తీసుకొని ఎస్ఐ వేరే దగ్గర పెట్టిండని చెప్పి TV9లో వచ్చింది వార్త. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హోంగార్డ్ సస్పెండ్ అయ్యిండు. హోంగార్డ్ ఎక్కడన్నా 10,000 రూపాయలు లంచం తీసుకుంటాడా? ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని కింది హోంగార్డ్ల మీదనో కానిస్టేబుల్స్ మీదనో నూకడం నిజంగా బాధాకరం. మన దుబ్బాకలో కూడా అదే జరిగింది. మరి వాళ్ళ మిడిదొడ్లు అదే జరిగింది. ఏ గ్రామంలో పోయినా మరి ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులు అయితే బీభత్సంగా అమ్ముతున్నారు. రోజుకు 4-5 యువకులు తాగి బైక్ల మీద పడితే మరి ఆసుపత్రి పాలవుతున్నారు. మరి ఇలా ఎవరికి ఏ షాపులో ఎస్ఐలకు ఫోన్ చేసినా, సిఐలకు ఫోన్ చేసినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా అందరికీ కూడా ఈరోజు బెల్ట్ షాపులతోటి మామూలు వస్తున్నాయి. ఇది పరిస్థితి.
ఇలా బెల్ట్ షాపులు ఇప్పటికైనా కంట్రోల్ చేయాలి. మరి పోలీస్ అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు, అవి ఇప్పటికైనా మానేయాలి. మరి సమాజానికి మంచిది కాదు. మరి పైన సిపి గారేమో మరి ఆమె బ్రహ్మాండంగా మా వ్యవస్థ పనిచేస్తుందని చెప్తుంది. ఎప్పుడు ఏమైనా కంప్లైంట్ ఇస్తే కూడా మేమే ఏదో తప్పు చేసినట్టు ఆమె మా మీదనే చేస్తుంది. మరి నిన్న జరిగిన ఇద్దరు ఎస్ఐల మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను సిపి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. దుబ్బాక పట్టణ ప్రజల నుంచి, మిడిదొడ్డి మండలం నుంచి ఎవరి దగ్గర పోయినా, ఏ అధికారి దగ్గర పోయినా ఇలా పోలీస్ అధికారులు బీభత్సంగా లంచాలు తీసుకుంటారని చెప్పి మరి మాకు ప్రజలు చెప్తున్నారు ఫిర్యాదులు. వాటి మీద ఒకవేళ తప్పుంటే అది మేము కూడా సరిదిద్దుకుంటాం. మరి కనీసం ఎంక్వైరీ చేయండి మీరు, ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఈ తిరిగి లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు. మరి ఒక బైక్ యాక్సిడెంట్ అయితే 10,000 రూపాయలు లంచాలు తీసుకుంటుంటే దాని మీద మరి ఇలా హోంగార్డును బలి చేసిర్రు. మరి అప్పటికప్పుడు ఎస్ఐ నుంచి ఒక హోంగార్డు 10,000 రూపాయలు లంచం తీసుకునే సినిమా ఉంటుంది ఎక్కడన్నా, అది కూడా గ్రహించాలని చెప్పి మరి నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా బెల్ట్ షాపుల మీద కూడా అసలు ఎవరు పడితే వాళ్ళు ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాపులో అదుపు లేకుండా పోతున్నది. మహిళలు ప్రతి గ్రామం పోతే మహిళలు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి మాకు. మా గ్రామంలో తాగి మరి అసభ్యంగా మరి ప్రవర్తిస్తున్నారు యువకులు, మొత్తం యువకులు తప్పుదోవ పడుతున్నారని చెప్పి మరి గ్రామాలలో ఫిర్యాదులు వస్తున్నాయి. మహిళా గ్రూప్ సంఘాలకు మేము పోతే ఐకేపీ కేంద్రాల కాడ పోయినప్పుడు అన్ని ఐకేపీ కేంద్రాలలో అన్ని మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు ఇస్తూ, సార్ మేము ఏం చేయాలి సార్, మేము కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తే అందరూ మా ఇంత మగోళ్ళు వైన్ షాపులలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కమిషన్ల పైసలు మొత్తం మా వడ్ల కొనుగోలు కేంద్రాలు వచ్చిన కమిషన్ పైసలు కూడా ఏమని కొట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు, ఎక్సైజ్ వాళ్ళకి చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పి ఈ తీరుగా మరి ఇక్కడ జరుగుతున్నది. మరి ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి పోతలేదా, మరి పోలీసు కమిషనర్ దృష్టికి పోతలేదా, ఇవన్నీ వీటి మీద కూడా మరి చర్చించాల్సిందిగా, దీని మీద అందరూ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరి మా నియోజకవర్గ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు పోగానే దరఖాస్తు చూడంగానే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో నెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యులల్లా వాళ్ళు పోగానే మీద ఏ పార్టీ మీద అని అడుగుతుండట. బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ అయితేనేమో పక్కకి పిలిచి అప్లికేషన్ సంతకం పెట్టి పంపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళు కానీ పక్కకి ఈ పక్కకి పిలుస్తారు, లెఫ్ట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు, రైట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు. ఏమన్నా ఇస్తావా అన్నా అని చెప్పి జేబులు తడుపుకొని అప్లికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే పరిస్థితి ఇలా అధికారులది ఉన్నది. ఇలా మరి కాంగ్రెస్ దాంట్లో ఉన్న సభ్యులది ఉన్నది. ఇలా పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమంటాడు, ఆయన చాలా సిన్సియర్గా అధికారులు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రోజు డబ్బ కొడతాడు. ఆయన ఏ జిల్లాలో పోయినా ఇందిరమ్మ మా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కొడతాడు తప్ప ఆ ఇందిరమ్మ గురించి మరి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా సరిగా అవగాహన లేదు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడది. మరి దీన్ని ఇంకా ముందుకు పోతే ఇంకా ఇది డేంజర్ జోన్లోకి పోతుంది. మరి దాంట్లో కూడా ఎవరైనా పునాది తీసుకుంటే నీది ఎంత పొడుగు ఉన్నది, ఎంత అడ్డం ఉన్నది, 600 కట్టాలి, ఇంతనే పొడుగు ఉండాలి, ఇంతనే అడ్డం ఉండాలని చెప్పి దాని మీద కూడా బ్లాక్మెయిల్ చేసి మరి దాని మీద కూడా డబ్బులు లాగుతున్నారు. ఇది నేను చెప్పేది జగమెరిగిన సత్యం. అన్ని గ్రామాలలో ఒక మా నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గాలలో కూడా మరి సమస్యలు ఉన్నాయి. దీని మీద తొందరనే ఒక కమిటీ చేసి మంత్రి గారు దీని మీద కమిటీ చేసి, మంత్రి గారు చాలా పెద్ద డైలాగులు కొడతాడు కదా, మరి దీని మీద కమిటీ చేసి ఏం జరుగుతుందో అని చెప్పి పరిశీలించాల్సిందిగా నేను మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక విషయం, మరి భూభారతి అని మాట్లాడుతుండ్రు. ఆ భూభారతి అనేది మరి రైతులకు తెలియదు, అవగాహన సదస్సులు లేదు. ఏ మండలంలో కలెక్టర్ ఎప్పుడు వస్తుండో, ఆర్డీఓ ఎప్పుడు వస్తుండో, ఎంఆర్ఓ ఎప్పుడు వస్తుండో, ఎవరు పిలిపించుకుంటుండో, కాంగ్రెస్ కార్యకర్తలను పిలిపించుకుంటుండో, భూభారతి గురించి షాంపిల్గా 2-3 మీటింగులు పెడుతున్నాడు, చేతులు నింపుకొని పోతున్నారు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం లేదు భూభారతిలో. ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ ఏదన్నా ఒక ప్రోటోకాల్ ప్రకారం భూభారతి మీటింగ్ పెడితే మేము వ్యతిరేకించట్లేదు భూభారతిని ఎప్పుడు కూడా. మేము కూడా దాంట్లో ఏమన్నా లొసుగులు ఉన్నా మంచిగా చెప్తాం, చెడ్డ కూడా చెడ్డగా చెప్తాం. మరి భూభారతి కూడా మరి గౌరవ మంత్రి గారిది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిదే, మరి ఈ ఇందిరమ్మ ఇళ్ళది కూడా మరి ఆయన శాఖనే. ఈ రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో మరి అసలు దాని గైడ్ లైన్స్ ఏంది, భూభారతి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు, మరి గతంలో ఉన్న ధరణికి దీనికి తేడా ఏంది, ఇవన్నీ కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా నిమ్మకు నీరెత్తినట్టు మాకు తెలియదు సార్, మా గైడ్ లైన్స్ రాలేదు అంటుండ్రు. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మరి ఇంకా మా గైడ్ లైన్స్ రాలేదు, మాకు దాని గురించి తెలియదు, దరఖాస్తులు తీసుకోమంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎన్ని బిల్లు ఇస్తారు, ఎప్పుడు ఏ టైంలో ఎంత బిల్లు ఇస్తారని చెప్పి ఈరోజు పాపం గరీబులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆడికి పోయి కొందరు బ్రోకర్లు ఏం చేసి, నువ్వు ఆల్రెడీ కట్టినావు కదా,
దానికి రాదుపో అని చెప్పి వాళ్ళని బెదిరియడము, నువ్వు కట్టుకో పాత దానికి బిల్లు ఇప్పిస్తా అని ఓడి రావడము, నీ పొడుగు ఉన్నది ఇంకా పొట్టిగా కట్టాలి దాన్ని గులగొట్టి ఒక రూమ్ గులగొడితే నీకు బిల్లు వస్తుందని ఇంకోరు చెప్పడం. కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇలా ప్రజలు, పేదవాళ్ళు పాపం ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ పోయే వరకు వాళ్ళకి పూర్తి స్థాయిలో మరి అవగాహన కల్పించాలి, అధికారులు పోవాలి, ఫీల్డ్ మీదకి పోవాలి, ఒక మోడల్ హౌస్ కట్టాలి. మరి వాళ్ళు ఎవరో లబ్ధిదారులు ఉండే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు పర్సనల్గా వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు, దీని సిస్టమ్ ఇట్లా ఉంటుందని చెప్పే నాదుడు లేడు. కనీసం ఆ సబ్జెక్టు మరి ప్రజలు అయితే ఇందిరమ్మ దరఖాస్తులు పెట్టుకుర్రో వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పిలిచి మీరు దాన్ని అవగాహన కల్పించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వంను రిక్వెస్ట్ చేస్తున్నాను.